గతమెంతో ఘనం, వర్తమానం గందరగోళం, భవిష్యత్ అయోమయం. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి. గాడి తప్పిన పాలన చుక్కాని లేని నావలా సాగుతోంది. నాడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రగతి వైపు రాష్ట్రం పంచకళ్యాణిలా పరుగులు తీసింది. నేడు ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడ్చింది అన్నట్టు ఉంది. అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా, అదే జనహృదయ నేత లేని లోటు. ఒకే ఒక్కడి మరణం రాష్ట్రాన్ని అంధకార బంధురం చేసేసింది. రాజకీయ కక్ష సాధింపులకు ఒక్క వైఎస్ కుటుంబం మాత్రమే కాదు, అలక్ష్యం, అసమర్థతలకు యావత్ రాష్ట్రమే 4 ఏళ్లుగా కఠినమైన, దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన పెద్ద ఆయన దాదాపు 4 ఏళ్ల క్రితం ఇక సెలవని వెళ్లిపోయారు. నీవెంటే మేమంటూ రాష్ట్రం నుంచి అభివృద్ధి, సంక్షేమం కూడా ఆయనతో పాటే వెళ్లిపోయాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు అంతర్ధానమవుతూ వచ్చాయి. ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు రాజుకుంది. ప్రాంతీయవాదంతో పల్లెలు, పట్టణాలు భగ్గుమంటున్నాయి. శాంతి భద్రతల సమస్యలు వెల్లువెత్తాయి. అభివృద్ధి పట్టని నేతల ఏలుబడిలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. మహానేత మరణం తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రభుత్వ అసమర్థతపై అడగవలసిన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం అడుగులో అడుగేసుకుంటూ డ్రామా కంపెనీగా మారిపోయింది. ప్రజల పక్షాన నిలవలసిన ఘన పార్టీలు కుమ్మక్కు రాజకీయాలతో ప్రజా సంక్షేమానికి పాతరేశారు. రాజశేఖర రెడ్డి మొదటిసారి సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులు ఆయన ఈ లోకం వీడగానే మళ్లీ రాష్ట్రం మీద దండెత్తాయి. ఉచిత విద్యుత్ ఊసులేక పల్లెలు గొల్లుమన్నాయి. అన్నదాతకు బతుకు భారమైంది. నిరుపేదకు చిరునవ్వు దూరమైపోయింది. వ్యవసాయం దండగన్న రోజులు మళ్లీ వచ్చాయి. రైతన్నలు సేద్యానికి సెలవులిచ్చేశారు. వరి కంటే ఉరి మేలనుకున్నారు. అప్పుల ఊబిలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. చేతి వృత్తుల వారికి చేయూత కరువైంది. చేనేత కార్మికులకు బతుకు తెరువు లేకుండా పోయింది. మరమగ్గాలే ఉరికొయ్యలైపోయాయి. నిరుపేదల సంజీవని వంజరు ఎట్టు మోగవైంది. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. జలయజ్ఞం కనుమరుగై ప్రాజెక్టులు పడకేశాయి. కొత్త ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు ప్రస్తావనే లేదు. పేదోడి ఉన్నత చదువులు చూసి నేటి ప్రభువులకు కన్ను కొట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ పై బేరసారాలతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందని ద్రాక్షే అయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నాయి. విధి మహానేతతో పాటు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాటేసింది. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ లేని రాష్ట్రానికి ఆమడ దూరంలో అభివృద్ధి, సంక్షేమం పారిపోతున్నాయి. మొత్తానికి మహానేత మరణం రాష్ట్రానికి ఎన్నటికీ తీరని లోటేనని స్పష్టమైందని ఊరు వాడ ముక్త కంఠంతో ఘోషిస్తోంది. రాజన్న రాజ్యం కోసం ఎదురు చూస్తోంది. తమ చీకట్లను తొలగించే వెలుగు కోసం వేచి చూస్తోంది.